హలో అండి. నేను జాన్. ఇది బ్లౌజ్ చూసారు కదా! ఒక ఫస్ట్ పార్ట్‌లో కొంచెం సగం చేసి చూపించాను. ఇప్పుడు ఈ హ్యాండ్స్ కూడా ఎక్కిద్దాం. అది మీకు చూపిస్తాను. మీకు ఆల్రెడీ నేను ఒక చిన్న షార్ట్ పెట్టాను. మనం హ్యాండ్ ఎక్కించుకునేటప్పుడు ఇలా కూర్చోపెట్టుకోవాలి అని. సో, ఆల్రెడీ పెట్టాను ఇక్కడ. సో, ఇప్పుడు హ్యాండ్ ఎక్కిస్తాను. ఒకసారి క్లియర్‌గా చూడండి. మనం ఎప్పుడు అంటే హ్యాండ్ దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కేటప్పుడు కొంచెం ఎంత లూజ్ కావాలో అంతే లూజ్ పెట్టాలి. కొంచెం ఎక్కువ తక్కువైనా అది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అలాంటప్పుడు కొంచెం నీట్గా ఎక్కించుకునేలాగా చూడాలి. సో ఇవి 2 హ్యాండ్స్. నేను ఒకసారి క్లియర్గా చూపిస్తాను, చూడండి క్లియర్గా. సో మనం హ్యాండ్ తీసుకున్నాం. ఫస్ట్ ఈ కుట్కా ఉంది, ఇది అంటే ఇది ఫ్రంట్ అన్నట్టు. సో ఇది రివర్స్లో కాదు, పైకి పెట్టుకొని ఫస్ట్ చెక్ చేసుకుందాం. సో ఇది హ్యాండ్. సో ఇది ఫ్రంట్కి వచ్చేలా చూసుకున్నాను. ఇది మెయిన్, ఇది లోపల పక్క, ఇది పై పక్క ఉండి ఇది హ్యాండ్ కిందకు ఉండేలా చూసుకోవాలి. ఒకసారి మనం ఇది ఎంత వస్తుందో రావట్లేదో కొలిచి చూసుకుందాం ఎట్లయితే. సరే, సరిపోతుంది ఇది. సో నేను ఈ రెండు కుట్కాలు కలిపాను ఒక దగ్గర. ఇక్కడ అంటే హ్యాండ్ది కుట్కా ఉంది, ఇక్కడ ఇది బాడీ కుట్కా ఉంది. ఈ రెండు కుట్కాలు కలిపాను. అంటే ఇది జాయింట్ వేయాల్సి వచ్చింది, అది కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది. సో మీకు అట్లాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ రెండు కలిపి కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా అది తీసేద్దాం. ఫస్ట్ ఇలా అంటే లోపల పక్క కాదు, ఇది పైకి కనపడేలాగా ఒక స్టిచ్ చేసుకుంటున్నాం. అంటే ఇది చాలా జాగ్రత్తగా చూడండి మీరు. చాలా తక్కువ మార్జిన్ ఉంటుంది, మనం తీసుకునేది చాలా తక్కువ. హాఫ్ ఇంచ్ కన్నా ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకుంటాం, అంటే ఒక పాయింట్ తక్కువే తీసుకుంటాం, హాఫ్ ఇంచ్ తీసుకోము. సో అందుకని ఇంత చిన్నగా వేసుకోవాలి. ఇంత మాత్రమే ఉంది స్టిచ్. సో చూసారు కదా, ఇంత వేసుకోవాలి. సో ఈ హ్యాండ్ కింద పెట్టడం వల్ల ఈ పళ్ళు ఉంటాయి కదా, మిషన్ పళ్ళు, అది ఆటోమేటిక్గా దీన్ని కొంచెం లూజ్గా ఎక్కడానికి చూస్తుంది. లూజ్గా ఎక్కేలాగే ఇది చూస్తుంది. అంటే ఈ పళ్ళు కొంచెం లాగుతుంటే ఇది పైన పెట్టాం, బాడీ పైన పెట్టాం, హ్యాండ్ కింద పెట్టేసాము. ఇట్లా ఎక్కించాలి, కొంచెం కొంచెంగా లూజ్ ఇచ్చుకుంటూ ఎక్కించాలి. ఇక్కడ హ్యాండ్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా మనం ఎక్కించుకోవాలని. అస్సలు అంటే మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ ఉండాలి, ఈ కుట్కాలు రెండు కలుస్తున్నాయా లేదని షోల్డర్ మీద. సో దాన్ని బట్టి ఎక్కించుకుంటూ వెళ్ళాలి. సో ఇది కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ ఒక హ్యాండే చూపిస్తాను. మళ్ళీ సైడ్ కుట్టేటప్పుడు కొంచెం మళ్ళీ అది మనం ఎడిట్ చేసుకుని సరిపోతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ లెంత్ ఎక్కువ అప్లోడ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో కింద హ్యాండ్ని అసలు లాగొద్దు, కొంచెం ఫ్రీగా వదిలేసేయండి హ్యాండ్ని. ఈ పైన బాడీని మాత్రం కొంచెం నార్మల్గా పట్టుకుంటే సరిపోతుంది. సో అలా నిదానంగా కొంచెం కొంచెంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక ఫాస్ట్గా కుట్టేద్దామని మాత్రం చేయమాకండి. అలా కుట్టేవాళ్ళు కూడా ఉంటారు, బట్ ఇది ఆ టైప్ స్టిచ్చింగ్ కాదు. ఇది ఇంటర్లాక్ మిషన్తో పని లేకుండా చేస్తున్నాం కాబట్టి కొంచెం మంచిగా చేసుకోవాలి. కొంచెం మార్జిన్ అటు ఇటు అయినా సరే హ్యాండ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అంటే కొంచెం టైట్గా అవ్వటం, లేదంటే ఒక్కొక్క దగ్గర లాగేయటం అట్లా జరుగుతుంది. స్టిచ్ అంతా ఒకేలా ఉండేలా చూసుకోండి. స్టిచ్ చేశాను, ఇది కూడా అంతే. కొంచెం నీట్గా కట్ చేసుకుందాం. కొంచెం మార్జిన్ ఉండాలి చూసుకోవాలి. ఇది ఒకవేళ కట్ చేయకపోతే రివర్స్లో కుట్టినప్పుడు అవి కొంచెం బయటికి కనిపిస్తూ ఉంటాయి. అందుకని మనం ఇది చాలా ఒక్క పాయింట్ కన్నా తక్కువ ఉంచేలా చూసుకొని కట్ చేసేసుకోండి. ఇది ఈ మార్జిన్ అసలు ఉండకూడదు. ఇక్కడ కట్ చేసేటప్పుడు కొంచెం
టైం వేస్ట్ అవుతుంది, అయినా పర్లేదు. మనకి చక్కగా బ్లౌజ్ కావాలంటే టైం వెచ్చించాల్సిందే, కానీ చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఎందుకంటే ఎక్కడన్నా ఘాటు పడ్డదంటే ఇంకా బ్లౌజ్ పనికి రాదు. మా వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం పెడుతూనే ఉంటారు ఎట్లాంటి, కానీ అప్పుడు హ్యాండ్ మార్చాల్సి వస్తుంది. హ్యాండ్ మారుస్తాం కానీ బట్ కొంచెం హ్యాండ్ స్టైల్ కూడా మారిపోతుంది, అంటే డిజైన్ మార్చేస్తాం అక్కడ నుంచి, అది ఉన్న క్లాత్ అవైలబిలిటీని బట్టి. చూపిస్తాను నేను ఎంత మిగిల్చాను దీనిలో. చూసారు కదా, కనిపిస్తుంది ఇది. అసలు ఏం కనపడదు, అంటే దారం కూడా పర్ఫెక్ట్గా కలర్ మ్యాచ్ అయిందనమాట. అందుకని మనకి ఇవ్వండి, నేను ఇట్లా పెడతాను. ఇంత ఉంది, జస్ట్ ఇక్కడ స్టిచ్ ఉంది, ఇంత ఉంది అంతే. 1 సెంటీమీటర్ ఉంటుందేమో, సెంటీమీటర్ కాదు సారీ, ఇంకా అదే 1 మిల్లీమీటర్ ఉంటుందేమో అంతే క్లాత్ పెట్టుకున్నాం. సేమ్ అంతే ఇది కూడా. ఒకసారి గోరుతో ఇట్లా అనుకుంటే మనకి తిప్పి కుట్టేటప్పుడు కొంచెం యూజ్ అవుతుంది. సో కుట్టేస్తున్నాను ఒక నిమిషం. ఇది కూడా సేమ్ అంతే. ఇది హ్యాండ్, ఇది కిందకు ఉండేలా చూసుకోవాలి. ఇది కూడా అంతే, మార్జిన్ ఎక్కువ ఉండదు. మనం ఆల్రెడీ ఒక సైడ్ 1 సెంటీమీటర్ లేపేసాం. ఇప్పుడు పావు మీటర్ ఉంటుంది, పావు ఇంచు ఉంటుంది. కరెక్ట్గా పావు ఇంచు గీతలు ఉంటాయి ఇక్కడ. పావు ఇంచు, హాఫ్ ఇంచు, 30 ఇంచు, 1 ఇంచ్ అని. పావు ఇంచు గీత అంటే కరెక్ట్గా ఈ పాదానికి కరెక్ట్గా ఉంటుంది. సో ఈ పాదానికి బయటికి రాకుండా మార్జిన్ పెట్టుకుని కొంచెం నీట్గా వేసుకోండి, కొంచెం స్లోగా వేసుకోండి. స్లోగా వేసుకుంటే వెళ్ళాలి ఇది. అందుకని నేను చెప్పాను అనమాట, మా దగ్గర బ్లౌజ్ కుట్టాలంటే మినిమం 3 అవర్స్ పడుతుంది. కొంచెం బాగా కాస్ట్లీగా తీసుకుంటాం అమౌంట్ కూడా. ఇట్లా ఎప్పుడు కొంచెం కొంచెంగా ఎక్కించుకోవాలండి, ఒకటేసారి ఎక్కించాలన్న ఆలోచన అయితే పెట్టుకోమాకండి. కొంచెం కొంచెంగా కుట్టుకోవడం నేర్చుకుంటూ ఉంటే ప్రాక్టీస్ అయితే ఉంటుంది ఇది. సో ఇలాంటి స్టిచ్చింగ్ మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, ఎలాంటిదే కావాలి అంటే. లేదు సార్ మా వల్ల కావట్లేదు, నార్మల్గా చెప్పండి అంటే, ఇంకా ఇంటర్లాక్ మిషన్ ఉంది పాతది, అది మళ్ళీ బాగు చేయించి, సో వాటి కోసం మళ్ళీ సపరేట్ వర్కర్ని చూడాలి నేను. అంటే అవి కొట్టడం అవ్వదు మా దగ్గర. అంటే పెద్దవాళ్ళ దగ్గర ఇక అవి ఆర్డర్స్ కూడా తీసుకోం అసలు, ఇంకా మళ్ళీ మీకోసం ఆర్డర్ తీసుకోవాలన్నమాట. ఓకే, అడిగితే చేస్తాను, లేదంటే ఇట్లానే చూపిస్తాను అనమాట. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేస్తే, లైక్ చేసినంత మాత్రాన మీకు పోయేది ఏముంటుందండి, జనాలకి ఉపయోగపడుతుంది కదా, మీకు ఎంతోమంది ఉపయోగపడే ఉంటుంది కదా. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తేనే చేయండి లైక్, లేదంటే లేదు. లైక్ తీసుకోండి, నేను అనుకుంటే వీళ్ళకి అవసరం లేదు కానీ. సో చూసారు కదా ఎంత టైం పడుతుందో ఇది. హ్యాండ్ మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కించాలి, అసలు ఎక్కడ మనం అటు ఇటు ఆలోచించడానికి ఉండదు. ఈ అంత ఎక్కించిన, ఎంత జాగ్రత్తగా ఎక్కించిన ఒక చోట మళ్ళీ చూపిస్తాను, దీనికి వచ్చినాయేమో చూద్దాం. కొంచెం అక్కడక్కడ ముడతలు పడుతూ ఉంటాయి, మళ్ళీ అక్కడ ఆ ప్లేస్లో ఓపెన్ చేసుకుని మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేసుకుని కుట్టాలి. అది నాకు తెలిసి అంత బాగానే వచ్చింది అనుకుంటున్నాను. యా, అంత సెట్ అయిందా? ఎస్, అంత బాగుంది. చూసారు కదా, ఇంత నీట్గా ఉండాలి. అంటే బాడీ ఎప్పుడు టైట్గా ఉండాలి, అంటే ఎక్కడెక్కడ ముడతలు రాకూడదు, లూజ్ కానీ ముడతలు కానీ. ఇది మాత్రం కొంచెం ఇలా దిగేలాగా చూసుకోండి, కొంచెమే, మరి ఓవర్గా కూడా దిగలేదు, పర్ఫెక్ట్గా. అప్పుడు మీకు నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇది వితౌట్ లైనింగ్ది. వీళ్ళు ఎప్పటి నుంచో మన దగ్గర కుట్టించుకుంటారు వీరు. చూసారు కదా, ఎక్కడ మనకి ప్రాబ్లం లేకుండా ఇంత నీట్గా ఉండాలి. సో అప్పుడు మాత్రమే బ్లౌజ్లా ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా కొంచెం నీట్గా చేయండి. ఇంకో హ్యాండ్ ఉంది, అది కూడా ఎక్కిస్తాను. ఎక్కించిన తర్వాత సైడ్
కుడదాం. మనం ఆల్రెడీ ఒక హ్యాండ్ ఎక్కించినప్పుడు కొంచెం ఉంది కదా, కుట్టాలు రెండు కలుపుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఇలా పెట్టాను. కొంచెం ఎక్స్ట్రా ఉంది ఎందుకంటే జాయింట్ వేసాం కదా, అందుకని కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. కుడతాను ఇది కూడా. అది మీకు చూపించడానికని కొంచెం స్లో చేసాను, మనకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గానే అయిపోద్ది నాకు. సో అలవాటు చేసుకోండి, అలవాటు చేసుకున్న తర్వాత అసాధ్యం కానిది ఏది ఉండదండి, అసాధ్యం కానిది ఏది ఉండదు. కానీ మన ఇంట్రెస్టే దానికి మూలం. ఈ టైప్లో మీరు ఈ వర్క్ నేర్చుకుని బోటికి పెడితే మీకు కూడా చాలా ఫాస్ట్గా ఎదిగే అవకాశం ఉంటుంది. మన బ్లౌజుల కోసం జనాలు ఎదురు చూస్తారనమాట. సో పర్ఫెక్ట్ వర్క్ మన దగ్గర ఉంటే పర్ఫెక్ట్గా అన్నీ ఉంటాయి. చూసారు, నాకు కొంచెం ఏదో అలవాటు ఉంది అట్టట్ట, నేను కొంచెం ఫాస్ట్గానే కుడతాను. ఫస్ట్ది మీకు చూపించాలని స్లోగా కుట్టాను అనమాట. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుని కుట్టారండి బ్లౌజ్కి. ఒక్క దగ్గర జాగ్రత్త చేసుకొని కరెక్ట్గా కటింగ్ చేసేస్తే అయిపోద్ది అనుకుంటారు చాలామంది. కానీ కటింగు, స్టిచ్చింగు, ఐరనింగ్ 3 షింక్ అయ్యి కరెక్ట్గా కుట్టగలిగితేనే బ్లౌజ్ కరెక్ట్ అవుతుంది. ఈ ఆర్మల్ పైన కట్ చేసేది మాత్రం కొంచెం నీట్గా చేసుకోండి, ఎందుకంటే ఈ హ్యాండ్ కొంచెం లూజ్ ఎక్కిస్తాం కదా, అప్పుడప్పుడు దీనికి కత్తిరి ఎక్కేస్తూ ఉంటుంది. మాకు చాలా ఎక్స్పీరియన్స్ అయింది అది. సో కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కొంచెం బాగా ఎగ్జైటెడ్ ఉంటారు, బాగా తొందరగా కొట్టేద్దామని. ఆ టైంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరుగుతాయి అన్నమాట. సో అందుకని మనం ఎక్కువ కంగారు పడకుండా నీట్గా చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. కట్ చేస్తాను. నేను ఈరోజు ఇది బ్లౌజ్ ఐరన్ కూడా ఎట్లా చేస్తారో చూపిస్తాను. నాకు అది కూడా మెయిన్ ఇంపార్టెంటేనండి. ఇది బ్లౌజ్ ఐరనింగ్ ఇంపార్టెంటే, హుక్ కాజాలు కూడా ఇంపార్టెంటే. సో మీకు నా వీడియోలు చూసినాక మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది, బ్లౌజ్ కుట్టడం అంటే అంత ఈజీ కాదు అని. నేనైతే అదే ఫీల్ అవుతాను, అంత ఈజీగా అయితే అవ్వదు అని. సో మీరు కూడా బాగా అలవాటు చేసుకోండి నీట్గా. మనం ఏదైతే లూజ్ ఎక్కించాలనుకుంటామో ఆ పార్ట్ కింద ఉండేలా చూసుకోవాలి పళ్ళ దగ్గర. దానివల్ల ఏమవుతుందంటే ఆ మిషనే కొంచెం ఆ క్లాత్ని లాగి పట్టుకుంటుంది, అంటే దానికి కావాల్సినంత లూజ్ వస్తుంది అనమాట. పైన మనం పట్టుకుంటాం కాబట్టి కరెక్ట్గా పట్టుకోండి, టైట్గా లాగొద్దు ఏది కూడా. మనం క్లాత్ని ఇబ్బంది పెడితే క్లాత్ మనల్ని ఇబ్బంది పెడుతుంది. సో అంత స్మూత్గా జరగాలి. సో ఒకసారి కుట్టిన తర్వాత మళ్ళీ మొత్తం చెక్ చేసుకోవాలండి, అక్కడెక్కడ ఉన్న ప్రాబ్లం అయిందేమో అన్నది. అలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే చిన్న చిన్న ముడతలు ఒక దగ్గర అవుతూ ఉంటాయి. సో దీనికి కూడా ప్రాబ్లం లేదు, నీట్గా ఉంది. ఇది కూడా చూసారు కదా.
ప్రాబ్లం లేదు. ఇది ఇక్కడ అయింది ప్రాబ్లం. సో ఇక్కడ ఎక్కడైందో చూసుకోవాలి. అది ఒకసారి తిప్పి చూసుకుంటే చూసారు కదా, ఇలా ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాను. ఇది మళ్ళీ బాగా చేసి మళ్ళీ ఒకసారి స్టిచ్ చేసుకుంటే మళ్ళీ అక్కడ సరిపోతుంది అనమాట. సో ఇది కంపల్సరీ చెక్ చేసుకోవాలండి, జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం లూజ్ ఇస్తున్నాం కదా, సో జరుగుతూ ఉంటాయి అంతే. సూదికి అది మిషన్కి నేను వాడే సూది నెంబర్ వచ్చేసి 14 నెంబర్ వాడతానండి, 16 కాదు. 14 ఎందుకు వాడాలి అంటే అది కొంచెం లావు తక్కువ ఉంటుంది. లావు తక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే స్టిచ్ కొంచెం హోల్గా కనిపించకుండా కొంచెం నీట్గా ఉంటుంది. సో అంటే నెంబరు, సూది, మిషన్ దగ్గర ఆ స్టిచ్ ఎంత పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను. ఒకసారి చెక్ చేద్దాం, మళ్ళీ ఒకసారి చూడండి ఏమన్నా ఉందేమో. లేదు, మొత్తం సెట్ అయిపోయింది. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న లైట్గా అక్కడక్కడ ఇప్పుడు మనం ఇక్కడ లూజ్ ఇచ్చాం కదా, ఇవన్నీ ఐరన్లో సెట్ అవుతాయి. ఐరన్ నేను చేసి చూపిస్తాను ఎట్లా ఉంటుందో. సో ఇది అయిపోయింది. ఇప్పుడు నేను సైడ్ కుడతాను, చూడండి క్లియర్గా. సైడ్ కూడా అంతే, మనం రివర్స్లో పెట్టట్లేదు, పైకి పెట్టుకున్నాం. ఇది లోపల పక్క, ఇది పైన ఒక స్టిచ్ చేసుకుందాం. పైన ఒక స్టిచ్ వేస్తున్నాను. సో ఇది ఉంది కదా, మనం పైకి పక్క పెట్టుకోవాలి. పైకి అంటే హ్యాండ్ సైడ్కి పెట్టుకోవాలి. ఇది జాయింట్ కింద పక్కకు కాదు. సో ఇలా పెట్టుకుని కరెక్ట్గా ఒక స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ. సైడ్లు కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్జిన్ ప్రాబ్లం లేదు, కొంచెం అటు ఇటు అయినా మనం వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఆల్రెడీ మన క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, క్లాత్ హ్యాండ్ది, దానికోసమని తీసేసాను. సో మనం ఆల్రెడీ ఈ బెల్ట్ కుట్టేటప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ చెక్ చేసుకున్నాం కాబట్టి ఇది కరెక్ట్గా ఉంది. సరే, అది కూడా మీరు చూసుకోవాలి. నాకు తెలిసి నేను కరెక్ట్గానే చెప్తున్నానని అనుకుంటున్నాను. ఇంకా క్లియర్గా కావాలి, కొంచెం అర్థం కావట్లేదు అంటే కొంచెం టైం పడుతుంది. అది కూడా చేస్తాను, ఎందుకంటే వర్కర్లు నేను ఇప్పుడు దీనికోసం వాడలేను, ఎందుకంటే వాళ్ళకి చాలా ఎక్కువ పే చేస్తాను నేను. సో వాళ్ళని ఇక్కడ ఇన్వాల్వ్ చేయలేను దీనిలో. దానికోసం ఏదన్నా తక్కువ రేట్లో ఎవడన్నా వర్కర్ దొరికితే వీడియోస్ కోసం పెడదాం. ఓకేనా, ఇట్లా ఒక స్టిచ్ చేశాను కదా. మెయిన్ అంటే ఇది పైకే ఉంది, లోపల పక్క కాదు, ఇది లోపల పక్క, ఇది పైన. పైకి రెండు ఒక స్టిచ్ చేసాం. ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. ఈ రివర్స్ చేసుకొని ఒకసారి, ఇది కామన్గా అందరికీ తెలిసిందే కదా, గోరుతో ఇట్లా అంటూ చూసారు కదా, ఈ జాయింట్ కూడా ఇట్లానే రావాలి, అంటే అటు ఇటు వెళ్ళకుండా. సో ఇప్పుడు ఇక్కడ మనం మెజర్ చేసుకోవాలి. మనకి 3 మెజర్మెంట్స్ కరెక్ట్గా చేసుకోవాలి. ఒకటి హ్యాండ్ లూజ్, ఒకటి బైసెప్ దగ్గర, కింద ఎల్బో దగ్గర, ఇంకోటి ఆర్మోర్ కొలిచేటప్పుడు బ్యాక్ సైడ్ కొలవాలి, ఇంకోటి వేస్ట్ అంటే నడుము అందరూ 50-50 చేయాలి. అంటే బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ కూడా అంతే పెట్టి మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు మెజర్ చేయాలి, ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం అంటే ఈ స్టిచ్చింగ్లో కొంచెం షింక్ అవ్వచ్చు, కొంచెం సాగుతుంది. ఈ మార్కింగ్కి కొంచెం ఇటైనా రావచ్చు. మనకు కావాల్సింది 19 ఇక్కడ.
19 ఉందో లేదో చెక్ చేస్తాను ఒకసారి. ఇలా నీట్గా అరేంజ్ చేసుకోండి. ఇది రౌండ్గానే పెట్టండి ఇట్లా. పైనుంచి కొలవాలి. ఇది ఇక్కడ జాయింట్ ఉంది, అక్కడ ఈ టేప్ పెట్టాం మనం. ఒకసారి ఇది 19 ఉందా లేదో చూసుకోండి అంతే. బ్యాక్ సైడ్ కొలవాలి, ఫ్రంట్ సైడ్ కాదు. ఒక పాయింట్ సాగిపోయినా పర్లేదు, కానీ మీరు 19 దగ్గరే చేయండి. నేను ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ ఉంది, ఇక్కడ మార్కింగ్ ఉంది, ఇది పళ్ళది మనం ఇక్కడికి పెట్టాం. ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది కొంచెం అడ్జస్ట్ అవుతుంది. సో దానివల్ల ఇబ్బంది ఏమి రాదు. సేమ్ అట్లనే వేస్ట్ కూడా చూసుకోవాలి. సో ఇది సెంటర్ ఉంది కదా, ఇక్కడ నుంచి 34 వేస్ట్. 34 36 इसका वेस्ट कितना है जी? ఒక్క నిమిషం, తెలియదు నాకు, చూస్తాను. సారీ, 37 ఉంది వేస్ట్. సో 37 అంటే మనకి ఎంత కావాలి? 9.25. సో 9.25 ఇక్కడికి వచ్చింది. సో ఇది ప్రాబ్లం లేదు. అట్ ద సేమ్ ఫ్రంట్ కూడా అంతే, మనం చెక్ చేసుకోవాలి. అంటే ఒక నడుం వేస్ట్ని 50-50 చేస్తున్నాం. ఫ్రంట్ ఎంత ఉందో బ్యాక్ కూడా అంతే పెడుతున్నాం, అంతేగాని తగ్గించట్లేదు ఇక్కడ. మీరు ఎన్ని కొలిసిన తర్వాత, మీరు ఒక స్టిచ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం అటు ఇటు అవ్వచ్చు. ఇది ఒక స్టిచ్ చేసి చూసుకున్న తర్వాత కూడా మళ్ళీ కొలవాలి. సో నేను ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజు 6 ఇంచెస్ ఉంటుంది, అంటే 12 ఇంచెస్ హ్యాండ్ లూజ్ కరెక్ట్గా పెట్టుకొని 12 దగ్గర మార్కింగ్ చేద్దాం. మార్కింగ్ చేశాను. 12 ఇంచెస్ ఇక్కడ ఉంది, 19 ఇక్కడ ఉంది, ఇక్కడ 37 ఉంది. ఈ 3 పాయింట్లు కలుపుకుంటూ మనం ఇది ఆల్రెడీ ఇట్లా పెట్టుకున్నాం కదా, ఒకసారి ఇలా నీట్గా చేత్తో చేసుకుంటే ఏమవుతుందంటే కరెక్ట్గా అటు ఇటు వెళ్ళకుండా ఉంటుంది. చూసారు కదా, మీకు ఒక్కొక్కసారి మీకు మార్కింగ్ ఇట్లా అవుతుంది. బ్యాక్ ఇక్కడ ఉంది, ఫ్రంట్ ఇక్కడ ఉంది, సో ఇంత తేడా ఉంది. సో ఈ రెండింటికి మధ్యలో ఒకసారి వేసి కొలవండి వేస్ట్ ఎంత ఉందో. వేస్ట్ మనకు కావాల్సింది 37 వచ్చేంత వరకు చేయాలి. మళ్ళీ కొంచెం లూజ్ అవుతుంది నాకు తెలిసి, మనం ఎంత లెక్కేసిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం లూజ్ అవుతుంది. సో అలాంటప్పుడు కొంచెం కాస్త ఒక 3 ఇంచెస్ వరకు, అంటే ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ వరకు వేస్ట్ మాత్రమే టైట్ అయ్యేలాగా ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ మార్జిన్ ఉంది కదా జాయింట్, ఇది పైకి పెట్టుకోండి, అంటే హ్యాండ్ సైడ్కి పెట్టుకుంటే సరిపోతుంది. హ్యాండ్ సైడ్కి పెట్టాలి, కిందకి పెట్టకూడదు. ఇక్కడ లాక్ చేయాలి, ఆర్మాల్ దగ్గర ఒకసారి లాక్ చేయాలి, ఎందుకంటే అక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా చిరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ ఆ ఛాన్స్ తీసుకోవద్దు. ఇంత నీట్గా పెట్టుకొని ఒక్కసారి ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 టైమ్స్ లాక్ చేయండి కింద వేస్ట్ దగ్గర, ఎందుకంటే చాలా లాగి పెట్టాల్సి వస్తుంది. సో అక్కడ కూడా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది బ్లౌజ్కి. సో కరెక్ట్గా ఈ పాదం ఎంత ఉందో అంతే పెట్టాలి, ఎంత దూరం వేయకూడదు. ఒకవేళ కొంచెం టైట్ అయిందని ఓపెన్ చేస్తే మొత్తం అంతా బ్లౌజ్ అంతా ఓపెన్ అయ్యేలా చూసుకోండి. ఓవరాల్గా 1 ఇంచ్ ఓపెన్ అవుతుంది, అంటే 2 సైడ్లు మనం స్టిచ్ ఓపెన్ చేస్తే ఓవరాల్గా 1 ఇంచ్ లూజ్ అవుతుంది. సో అది నాకు తెలిసి చాలా పర్ఫెక్ట్ అవుతుంది అన్నమాట. ఒకవేళ టైట్ అయితే, ఇంకా ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళతో కొంచెం ఇబ్బంది ఉంటుంది.
కొంచెం లావు అయిపోతూ ఉంటారు, కొంచెం సన్నగా అయిపోతూ ఉంటారు. సో అలాంటప్పుడు వీళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. వాళ్ళకనే కాదు అందరికీ అంతే. ఇక్కడ ఎంత ఉందో మార్జిన్, స్టిచ్ అంతా కరెక్ట్గా వచ్చేలా చూసుకోండి. చూసారు కదా, ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్. మూడు గీతలు కరెక్ట్గా ఈ క్రికెట్ వికెట్లు లెక్క ఉన్నాయి చూసారా, కరెక్ట్ డిస్టెన్స్లో అలా వేసుకోవాలి. ఇవి కూడా అంతే సేమ్. కొంచెం మనమే ఉన్నాం రోబోట్లు, పర్ఫెక్ట్గా వేయటానికి కొంచెం ఒక దారం నూలు పోగు వాటి అయినా ప్రాబ్లం లేదు. సో ఇది ఓవరాల్గా బ్లౌజు. ఇంకా అంటే ఫ్యూచర్లో అంటే ప్రిన్సెస్ కట్ కూడా చూపిస్తాను స్టిచ్చింగ్. ఇప్పుడు నేను ఓన్లీ బేస్ అనుకుంటున్నాను, ఇది బేస్ వర్క్ ఇది. సో ఇంకాస్త బెటర్గా రేపు లైనింగ్తో చేస్తాను. ఇట్లా రోజుకొక వీడియో పెట్టుకుంటూ వెళ్దాం. మీకు ఏం కావాలో నాకు కామెంట్ చేసి అడగండి, అవన్నీ చేయడానికి జాన్ ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. థ్యాంక్ యూ.